వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1 kg చికెన్, 3 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక కొత్తిమీర కట్ట, 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల సాల్ట్, టేస్ట్కి సరిపడా 2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 నిమ్మకాయ, పెరుగు, కొద్దిగా ఆయిల్. ఇవన్నీ చికెన్లో కలిపి పెట్టుకుందామండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చికెన్ వేసుకుందాం. ముందుగా దీంట్లోకి ముందుగా అల్లం పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఆనియన్ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. నిమ్మకాయ పిండుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ముక్కలకి మసాలా అంతా పట్టిన వరకు కలుపుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పీసెస్కి సాల్ట్ మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది మంచిగా. అప్పుడు పీస్ టేస్టీగా ఉంటుంది, సప్పగా ఉండకుండా. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా కూడా కుక్ అవుతుంది. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక అరగంట మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా, అరగంట అయింది కదా, ఎలా మ్యాగ్నేట్ అయిందో. స్పైసీగా అవుతుంది ఇప్పుడు. ఓకే, స్టవ్ వెలిగించుకుందాము. బాండీ పెట్టుకుందాము. హీట్ అవ్వనివ్వండి కొద్దిగా. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. చికెన్ వేసుకుందాం.
కలుపుకుందాం ఒకసారి. మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఒకసారి చూసుకుందాము. ఒకసారి ఉప్పు కారం చూసుకుందాము టేస్ట్. నాకైతే సరిపోయింది. మీకు సరిపోకపోతే వేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుంది. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. మూత తీసి చూసుకుందామండి ఒకసారి. కలుపుకుందాం. ఓ 15% ఉడికిందండి. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. 50% ఉడికిందండి. ఇప్పుడు అడుగంటకుండా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకొక 50% కుక్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, వెరీ వెరీ టేస్టీగా. ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకో 15 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుందాం గ్యాస్. ముక్క ఉడికిందో లేదో చూద్దామండి ఒకసారి. అయ్యిందండి, ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుందాము. మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ అయింది కదా. కుక్ అయిందండి. చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రెడీ అయింది కదా. కొత్తిమీర చల్లుకుందామండి మీద నుంచి కొంచెం. మీకు నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.